తెలంగాణ తమ్ముళ్లని దారికి తెచ్చే అంశంపై దృష్టి పెట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఉప ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించేందుకు రేపు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ స్థితిగతులపై చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు చంద్రబాబు. తెలంగాణ తమ్ముళ్ల వివాదాలు, పార్టీ కమిటీ ఏర్పాటు తర్వాత నేతల్లో కనిపించిన ఉత్సాహం, తమ్ముళ్ల అనైక్యత, మరోవైపు ఉప ఎన్నికలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు దృష్టి పెట్టారు. నేతలను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, ఉప ఎన్నికలపై ఇప్పటికే పలుమార్లు నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు పూర్తిస్థాయి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. జిల్లాల అధ్యక్షులు కార్యాచరణ నివేదికలు అందిస్తారు. వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఓట్ల తొలగింపు వంటి అంశాలు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, పార్టీ పోరాటాలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. చివరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. నేతల మధ్య సఖ్యతపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో బాబు ఈ పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీని గాడిని పెట్టేందుకు ప్రయత్నిస్తున్న నేతల తీరు మారకపోవడంపై అధినేత కొంత అసంతృప్తితో ఉన్నారు. అగ్రనేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు, వివాదాలకు చెక్ పెట్టేలా బాబు గట్టిగా సూచనలు చేసే అవకాశం ఉంది. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో ప్రచారానికి రావాల్సిందిగా బాబును టీడీపీ నేతలు ఆహ్వానిస్తున్నారు. మొత్తంగా చూస్తే 2 రాష్ట్రాలకు పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న తొలి విస్తృత స్థాయి సమావేశం కావడంతో నేతల్లో ఆసక్తి నెలకొంది.